నమస్తే. అమృతధార ప్రేక్షకులకి సమస్యలకు సెలవు, సంతోషానికి నిలువ అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు సమస్యల్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన సమస్య సంబంధికుల వల్ల వచ్చే సమస్య. మరి ఆ సమస్యకి సమాధానాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు లావణ్యక్కయ్య. మరి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఓం శాంతి. సమస్యల్లో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే అన్నిటికన్నా ఇప్పట్లో అంటే ఇప్పుడున్న కాలానికి చూసుకుంటే మనకు వచ్చేటటువంటి అతి పెద్ద సమస్య మన చుట్టూ ఉన్నటువంటి మన సంబంధికుల వల్ల వచ్చే సమస్య. అయితే ఈ సంబంధికుల వల్ల సమస్యలు ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాయంటారు? యాక్చువల్గా సంబంధం అనేది మనకి దేంతో ఉందో ముందు తెలుసుకోవాలి. అంటే మనకి సంబంధాలలో సమస్యలు రావడం అనేది అది చాలా ముఖ్యమైనటువంటి అంశమే మనం గుర్తించాల్సింది. ఎందుకంటే మన జీవితంలో మన ఇంటరాక్షన్ మెటీరియల్ థింగ్స్తో పాటు, మెషిన్స్తో పాటు మన చుట్టూ ఉన్నటువంటి మనుషులతో ఉంది. అంటే ఏదైనా ఒక వస్తువు ద్వారా మనకి ఏదైనా ఇబ్బంది కలిగినా ఆ వస్తువుని నడిపించేటువంటి వ్యక్తితో మనకి వైరం ఏర్పడుతుంది. అంటే ఏదైనా చెడిపోయినా, ఏదైనా సిస్టమ్ అప్ అండ్ డౌన్ అయినా ఆ సిస్టమ్ వెనకాల ఉన్నటువంటి హెడ్ లేకపోతే దాని యొక్క రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళతోనే మన యొక్క కాంటాక్ట్స్ ఉండాల్సి వస్తుంది. అంటే ఎట్ ఎవ్రీ స్టెప్ మనము మెటీరియలిస్టిక్ థింగ్స్తో పాటు, మెషిన్స్తో పాటు మనుషులతో ఇంటరాక్ట్ అవుతున్నాం. అంటే మన ఓవరాల్ లైఫ్ని కనుక మనం చూసినట్లయితే రిలేషన్షిప్స్ చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తూ ఉన్నాయి. ఎక్కడైనా మన రిలేషన్షిప్స్ ఎదుటి వాళ్ళతో సరిగ్గా ఉండాలి అంటే ఫస్ట్ మనతో మన రిలేషన్ బాగుండాలి. ఓకే, దిస్ ఈజ్ ద మెయిన్ కీ పాయింట్. ఎందుకంటే మనం చాలా వరకు మన ఏదైనా ఒక రిలేషన్ని బాగు చేసే ప్రయత్నంలో మనతో మనకున్న రిలేషన్ ఎలా ఉంది అని చూసుకోవడం మానేస్తున్నాం. దానివలన ఎదుటి వారికి మనం ఎంతైతే చెయ్యాలో, ఎంతైతే మనం వారికి న్యాయంగా ఆ యొక్క సమస్యని సాల్వ్ చేయడంలో వారికి కోఆపరేట్ చేయాలో అంత చేయలేకపోతాం. మనం అనుకుంటాం నేను చాలా చేస్తున్నాను, చాలా చేయాలనుకుంటున్నాను, చేస్తున్నాను కూడా అని, కానీ రిజల్ట్ మాత్రం రాదు. ఒక తల్లినే చూడండి, తల్లి తన విషయాలన్నింటినీ నెగ్లెక్ట్ చేసి పిల్లలకి నేను బాగు చేయాలి, పిల్లలకి అన్నీ మంచిగా ఇవ్వాలి అని ప్రయత్నిస్తుంది. తన తపన, ఉద్దేశం ఓకే, కరెక్టే, కానీ ఒకవైపు తనని తాను నెగ్లెక్ట్ చేసుకుంటూ తన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా, లేకపోతే తన వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో కూడా తను ఏమీ చూసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటూ ఫుల్ అటెన్షన్ అంతా పిల్లలకి ఇవ్వాలి అని తను ప్రయత్నించినా కానీ ఇవ్వలేకపోతుంది. కారణం ఏంటి అంటే అక్కడ తన యొక్క ఇంటర్నల్ స్థితి రిఫ్లెక్ట్ అవుతుంది. తను చేసేటువంటి యాక్షన్స్లో, ఇంటరాక్షన్స్లో, తన యొక్క ప్రతి వ్యవహారంలో తన ఆంతరిక స్థితి ప్రతిబింబిస్తుంది. సో పిల్లల స్థితి బాగుండాలి, పిల్లలు మంచిగా ఉండాలి, మంచిగా అన్ని రకాలుగా సక్రమంగా జరగాలి అంటే ముందు తను ఇంటర్నల్గా కూడా బాగుండాలి. ఓకే, జనరల్గా ఏంటి అంటే నా ఆరోగ్యాన్ని నేను పట్టించుకోకుండా వాళ్ళ ఆరోగ్యం గురించి అన్నీ చూస్తున్నాను అనుకుంటారు. కానీ దట్ ఈజ్ ఆల్సో రాంగ్. ఎందుకంటే తన ఆరోగ్యం సరిగ్గా లేకపోతే తను పిల్లల ఆరోగ్యం బాగలేనప్పుడు 100% చేయలేరు. ఎగ్జాక్ట్లీ.
ఎందుకంటే తను మంచిగా స్థిరంగా ఉంటే, తను హెల్తీగా ఉంటే, తను స్ట్రాంగ్గా ఉంటే మెంటలీ ఫిజికల్లీ, అప్పుడు ఫుల్ అటెన్షన్ ఎదుటి వాళ్ళ కోసం ఇవ్వగలుగుతారు. అంటే ఇది ఓన్లీ పేరెంట్ చైల్డ్ విషయమే కాదు, ఎనీ రిలేషన్. ఏ రిలేషన్లో అయినా ఫస్ట్ మనం ఏ రిలేషన్ అయినా బాగుంచుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనతో మన రిలేషన్ బాగుండాలి. దీన్ని బ్రహ్మకుమారి జ్ఞానంలో ఏమంటామంటే ఎప్పుడు మనం స్వమానంలో ఉండాలి. స్వమానం, సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే సెల్ఫ్తో మనకున్నటువంటి కాంటాక్ట్, మన పట్ల మనకున్నటువంటి అభిప్రాయం, మన పట్ల మనకున్నటువంటి అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉంటే దాన్ని మనం చాలా స్పష్టంగా ఇతరుల ముందు పెడుతూ అందరితో మంచి రిలేషన్స్ని మనము మెయింటైన్ చేయగలుగుతాం. అంటే ఇదేంటి అంటే ఒక పరిస్థితిని సరిచేసే ముందు మన స్వస్థితిని సరిచేసుకోవడం. పరిస్థితి అంటే బయట నుండి వచ్చినటువంటిది. ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా కూడా మనకు బయట నుండి వస్తూ ఉంటాయి, వాటికి రెస్పాన్స్ మనం లోపల నుండి ఇవ్వాలి. మనం ఆ పరిస్థితిని సరిచేయాలి అంటే మన స్వస్థితిని ఫస్ట్ సెట్ చేసుకోవాలి. ఈ స్వస్థితి ద్వారా ఆటోమేటిక్గా పరిస్థితి దూరం అవుతుంది. అయితే ఇదివరకు కాలంలో చూసుకుంటే ఎక్కడో బయట వాళ్ళతో కొంచెం వైరం ఉండేది, బయట సంబంధాలతో కొంచెం ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళ అంటే మన సొంత సంబంధాల్లో కూడా, సొంత సంబంధికుల మధ్యన కూడా రిలేషన్ అనేది బాగుండట్లా. చాలా వరకు మా దగ్గర చాలా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి ఒక లేడీ ఫోన్ చేసింది. ఏంటి అంటే, సిస్టర్ నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా ఉన్నాను, నేను 4th ఫ్లోర్ పైన నిలబడి ఉన్నాను, లాస్ట్ ఆప్షన్గా ఇంకా నన్ను నేను రక్షించుకోలేకపోతున్నాను, ఇంకా నేను సూసైడ్ అటెంప్ట్ చేసే ముందు మీకు కాల్ చేస్తున్నాను, మీరేమైనా హెల్ప్ చేయాలి అనుకుంటే నాకు చేయండి, నన్ను మీరు ఏ రకంగా అయినా సేవ్ చేయాలనుకుంటే చేయండి, కానీ నా సమస్య మాత్రం చాలా పెద్దది అని చెప్తుంది. సో ఫస్ట్ మేము ఫోన్లోనే మాట్లాడుతున్నాం, ఆమె ఎవరో చూడలేదు. సో ఫోన్లోనే మాట్లాడుతూ ఉంది. ముందు మీరు క్రిందికి రండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాలి అంటే 4th ఫ్లోర్ నుండి క్రిందికి రండి అన్నాం. కానీ తను బాగా ఏడ్చేస్తుంది. లేదండి, నా జీవితంలో నేను ఇంకా ఇంతకన్నా ఘోరమైనటువంటి సందర్భం ఇంకా నేను చూడలేను, ఇంకా నేను నా లైఫ్ని ఎండ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటున్నాను. మీకు సొల్యూషన్ కావాలి అని అడుగుతున్నారు కాబట్టి ముందు అసలు క్రిందికి రండి, కొంచెం మీరు మాట్లాడండి, మీరు విషయం ఏంటో చెప్పండి అన్నాం. సరే, అప్పుడు తను క్రిందకు వచ్చేసింది. క్రిందకు వచ్చి అప్పుడు ఇంకా బాగా మాట్లాడటం మొదలుపెట్టింది. మాట్లాడుతూ అడుగడుగున ఏడవటం, చాలా దుఃఖంలో ఉంది, చాలా డిప్రెస్ అయి ఉంది. తన ప్రాబ్లం ఏంటి అంటే మ్యారేజ్ అయ్యి 6 months అయింది, కానీ హస్బెండ్తో తనకి డైవర్స్ జరగబోతుంది. యాక్చువల్లీ హస్బెండ్కి డైవర్స్ కావాలి, తనకి ఇష్టం లేదు అది. షీ స్టిల్ లవ్స్ హిమ్. ఆమెకేంటి అంటే నాకు డైవర్స్ వద్దు, నేను హ్యాపీగా ఉండాలి అతనితోని అని తనకు అనిపిస్తుంది. కానీ అతను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డైవర్స్ కావాలి అని అడుగుతున్నాడు. సో ప్రాబ్లం ఈ విధంగా స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఎందుకు డైవర్స్ అడుగుతున్నారు అని మేము అడిగినప్పుడు మా హస్బెండ్కి ఆల్రెడీ ఒక అమ్మాయితో అఫేర్ ఉంది, తన కొలీగ్కి. అఫేర్ గురించి అని నాతో మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఆయన ఇంకా అమ్మాయిని ఇష్టపడుతూ ఉన్నాడు, తను ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు, అందుకే నాకు డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాడు అంది. సరే, ఇంకా నాకేం ఆప్షన్ లేదు సిస్టర్, నేను అందుకే ఇంకా చనిపోవాలనుకుంటున్నాను, ఇంకా అలా విడాకులు తీసుకొని ఉండడం కన్నా నేను ఇలా చనిపోవడమే నాకు ఇష్టము అని చెప్తుంది. అంటే తను కూడా మంచి ఎడ్యుకేటెడ్, అమ్మాయి కూడా బాగా చదువుకుంది, అన్నీ ఉన్నాయి, కానీ షీఈ్ అనేబుల్ టు యాక్సెప్ట్ ద సిచ్యుయేషన్. సో ఆ సమయంలో ఆమెకి అర్థమైంది ఒకటే, ఇంకా నేను ఇక్కడికి లైఫ్ ఎండ్ చేసుకుంటే ఇంకా నేను ఈ ప్రాబ్లమ్ని ఇక్కడికి ఎండ్ చేయొచ్చు అని. అంటే ఇంకా నేను మళ్ళీ వాళ్ళ లైఫ్లో వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు అది చూస్తూ ఇదంతా నేను సఫర్ అవ్వడం ఎందుకు అని తను అనుకుంటుంది. సో మేము ఒకటే చెప్పాం, మీరు మేము చెప్పినట్టుగా చేస్తాము అంటే మేము చెప్తాం, మీరు కాల్ చేశారు కాబట్టి మేము చెప్పినట్లుగా మీరు వినాలి, మీరు ఒక చిన్న ప్రయత్నం చేయండి, కేవలం మీ మనసులో ఒక ఆలోచన చేయండి, ఈ పరిస్థితి మారుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఫైన్, అంతా బాగవుతుంది
అంతా బాగవుతుంది, ఆయనలో మార్పు వస్తుంది, తప్పకుండా ఆయన మారుతాడు, తప్పకుండా ఈ సమస్య దూరం అవుతుంది, అంతా మంచిగానే జరుగుతుంది, ఇటువంటి స్థితి ఏమీ రాదు, అలా నేను డైవర్స్ ఇచ్చే సమయం రాదు, నేను బాగానే ఉంటాను, నేను బాగా ఉండాలి అని ఇలా కొన్ని పాజిటివ్ థాట్స్ని ఆమెకి ఇలా చెయ్యాలి అని చెప్పాం. ఆమె అతి కష్టంగా దానికి యాక్సెప్ట్ చేసి సరే అని ఫోన్ పెట్టేసింది. ఆ రోజుకి మాత్రం తను ఆలోచన మానుకుంది. మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేసింది, సిస్టర్ నా మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు, నేను అస్సలు చేయలేకపోతున్నాను, అస్సలు కొంచెం కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, మీరు చెప్పిన విషయాలు ఏమి కొంచెం కూడా నాకు మైండ్లోకి ఎక్కట్లేదు, నేనేం చేయాలి సిస్టర్, నేను ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేయనా, వాళ్ళతో మాట్లాడనా, లేకపోతే మా ఇన్లాస్తో నేను మాట్లాడనా, అసలు ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు, నాకు అన్యాయం చేస్తున్నాడు కదా నా లైఫ్లో, నా లైఫ్ ఏమవుతుంది, ఇంకా నేనేం చేయగలుగుతాను, మళ్ళీ అవే మాట్లాడుతున్నారు నెక్స్ట్ డే కూడా. మీరు కొంచెం మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, ఏం కాదు, ఈ స్థితి మారుతుంది, నేను తప్పకుండా మంచిగా ఉండాలి, నేను దీన్ని ఎదుర్కోవాలి, అంతా బాగవుతుంది, అంతా బాగవుతుంది అని అనుకుంటూ కొన్ని ఇంకా చాలా పాజిటివ్ థాట్స్ అన్నీ కూడా చెప్తూ అలా ఆమెను కొంత అవేర్నెస్లోకి తీసుకొచ్చాం. ఆమె అవన్నీ విన్న తర్వాత ఓకే నేను చేస్తాను అని 2 days తర్వాత మళ్ళీ కాల్ చేసింది. మళ్ళీ చేస్తున్నాను కానీ సిస్టర్ ఇంకేమైనా ఉంటుందా, ఇంకేమైనా చెయ్యాలా, ఇలా సరిపోతుందా అంటే లేదు, కేవలం మీరు మీ మనసుకు అర్థం చేయించండి, మీరు మీ మనసుకి అర్థం చేయిస్తూ సిచ్యుయేషన్ని మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పాం. సో అలా చేస్తూ తను నెమ్మదిగా క్లాసెస్ వినడం, ఫోన్ ద్వారానే చాలాసేపు మాట్లాడితే అరగంట సేపు అలా మాట్లాడి ఎక్కువ వినడం అలా చేస్తుంది. 1 week తర్వాత కొంచెం పర్వాలేదండి, ఆ తర్వాత 10-15 daysకి ఓకే పర్వాలేదు అని. అలా కొన్ని రోజుల తర్వాత ఆమె ఫోన్ చేయడం మానేసింది. ఇంకా ఒక 2 months తర్వాత ఒకరోజు ఆమె కాల్ వచ్చింది. ఆమె కాల్ చేసిన వెంటనే సిస్టర్ ఈరోజు మా హస్బెండ్ డైవర్స్ పేపర్స్ తీసుకొచ్చాడు, ఇంకా తను US వెళ్తున్నాడు, నాకు డైవర్స్ పేపర్స్ ఇచ్చి సైన్ చేయమన్నాడు అని ఇలా చెప్తుంది. మేము ఆలోచిస్తున్నాం, అయ్యో ఇంత మంచిగా ఈమె అన్ని ప్రాక్టీస్ చేయమంటే చెప్పినట్టుగా చేసింది, ఇప్పుడు ఏం చెప్పాలి, రిజల్ట్ రాలేదు, ఇప్పుడు ఏం చెప్పాలి అని మేము ఆలోచించబోతున్నాము. ఇంతలో తనే చెప్పింది ఏమని అంటే, అయినా పర్వాలేదు సిస్టర్, ఇట్స్ ఓకే సిస్టర్, నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతాను, నేను ఏదైనా ఒక జాబ్ చూసుకుంటాను, నాకేం ఇప్పుడు బాధగా లేదు, ఇట్స్ ఓకే, ఆయన వెళ్ళినా పర్వాలేదు, నన్ను నేను మేనేజ్ చేసుకుంటాను అంటే కొంచెం తనకి పైన నమ్మకం వచ్చింది. పరిస్థితిని తను మార్చలేకపోయింది కానీ తన స్వస్థితిని సంభాలన చేసుకోగలిగింది. అంటే ఎక్స్టర్నల్గా ఏం మారలేదు కానీ తను ఇంటర్నల్గా మారిపోయింది, చాలా స్ట్రాంగ్ అయిపోయింది, చాలా స్టేబుల్గా అయిపోయింది, దాన్ని ధైర్యంగా ఇప్పుడు ఎదుర్కోగలుగుతుంది. ఇంతకుముందు అదే సిచ్యుయేషన్లో డిప్రెస్ అయింది, ఇప్పుడు మాత్రం స్టేబుల్గా ఎదుర్కోగలుగుతుంది. తను ఆ తర్వాత ఇంకా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి జాబ్ చేస్తూ అలా గడుపుతుంది. ఆ తర్వాత మళ్ళీ 6 monthsకి మళ్ళీ ఒకసారి కాల్ చేశారు. తను చేసి సిస్టర్ ఈరోజు మా హస్బెండ్ ఫోన్ చేశాడు US నుండి, ఆయన అక్కడికి వెళ్ళాక ఆ అమ్మాయితో మ్యారేజ్ చేసుకున్నాడంట, కానీ ఆయనకి ఆ అమ్మాయిని మళ్ళీ వదిలేశారు, మళ్ళీ నా దగ్గరికి రావాలని అనుకుంటున్నాడు. ఆయన నన్ను అడిగారు కెన్ ఐ కమ్ బ్యాక్ అని, నేనేం చెప్పాలి సిస్టర్ అని అడిగారు. మేము అడిగాం మీకేం కావాలి అసలు లైఫ్లో, మీరేం కావాలని కోరుకుంటున్నారు, మళ్ళీ అలాంటి వ్యక్తి కావాలి, మళ్ళీ వచ్చిన తర్వాత మీతో మంచిగా ఉంటారు అని మీరు అనుకుంటున్నారా అంటే ఆమె అదేం లేదు, ఇంకా ఆమెకి ఆయన పట్ల చాలా ప్రేమ ఉంది. ఆమె ఒకటే చెప్పింది సిస్టర్ ఐ వాంట్ మై హస్బెండ్ బ్యాక్ అని. తనకి ఇంకా ఆ ప్రేమ అతని పైన ఉండడము, అతనికి కూడా ఆ ప్రేమ యొక్క వైబ్రేషన్స్, ప్యూర్ వైబ్రేషన్స్ చేరడము, ఆయన కూడా తిరిగి రావాలి అనుకోవడం. కానీ ఆ మధ్యలో వచ్చిన గ్యాప్ వల్ల ఈవిడలో కొంచెం ధైర్యం, అంటే ఆ గ్యాప్లో ఏం జరిగింది అంటే తను ఇంతకుముందు షీ యూస్ టు రియాక్ట్, వాళ్ళ హస్బెండ్ చెప్పిన ప్రతి మాటకి రియాక్ట్ అవుతూ కోపంతో నువ్వు నాకు అన్యాయం చేసావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని బాగా ఫైట్ చేస్తూ ఉండేది. కానీ ఎప్పుడైతే
ఇలా మీరు కామ్గా ఉండండి, మీరు మీ మనసుకు మీరు అర్థం చేయించండి, అంతా మంచిగా అవుతుంది, మీరు ఆయన్ని కూడా మంచి దృష్టితో చూడండి, ఆయనలో మార్పు వస్తున్నట్టుగా చూడండి అని ఇలా ఎప్పుడైతే మేము చెప్పామో అవన్నీ వింటూ వింటూ నెమ్మదిగా ఆమె ఆయన్ని చూసే దృష్టికోణాన్ని మార్చుకోగలిగింది. ఆవిడ కొంచెం మార్పు ఆమె రియాక్ట్ అవ్వడం మానేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన లేట్గా వచ్చినా, ఏ రకమైన బిహేవియర్ చేసినా, ఏమైనా అన్నా దేనికి ఆమె రియాక్ట్ అవ్వకుండా కూల్గా కామ్గా అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తూ మార్పు వస్తుంది దీనిలో అనుకుంటూ తను ఆ విధంగా స్థిరంగా ఉంచుకుంటూ వచ్చింది. సో ఆమెలోని ఆ పరివర్తన కూడా నెమ్మదిగా ఆమె మనసును స్ట్రాంగ్గా చేసింది. చాలా స్ట్రాంగ్ అయి పరిస్థితిని మార్చలేకపోయింది, కానీ స్వస్థితి స్టేబుల్గా ఉండడం వలన కొద్ది రోజుల తర్వాత దాని యొక్క ప్రతిఫలము ఆమెకి వరంగా తిరిగి వచ్చింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు, వాళ్ళకు ఒక పాప 6 years నుండి కలిసి ఉంటున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన స్వస్థితిని ముందు మనం సరి చేసుకోవాలి. అంటే రిలేషన్స్లో మనం ఏదో రిలేషన్ని సెట్ చేద్దాం. ఇప్పుడు హస్బెండ్ని మార్చాలని అనుకుందాం, కానీ హస్బెండ్ని మార్చలేకపోయింది, కానీ తను మార్చుకొని తనకి హస్బెండ్ పట్ల ఉన్న యాటిట్యూడ్ని తన ఆలోచనలని పరివర్తన చేసుకోవడం వలన ఆయనలో కూడా మార్పు కనిపించింది. అంటే అలా మనం దేన్నైనా మార్చాలి అంటే ముందు మన స్వస్థితిని మనం చూసుకోవాలి. పరిస్థితిని మార్చే ముందు స్వస్థితిలోకి రావాలి. అది చాలా కీ రోల్ని ప్లే చేస్తుంది సంబంధాల విషయంలో. ప్లస్ మనం ఏదైనా సంబంధాల్లో చేస్తున్నాము అంటే, ఒకరి కోసం ఏదైనా చేస్తున్నాము అంటే మనకి మనం ప్రశ్నించుకోవాలి, ఇది నేను ఎవరి కొరకో చెయ్యట్లేదు, నా కొరకు నేను చేస్తున్నాను. ఎందుకు ఇప్పుడు మనం ఎవరి కొరకైనా చేస్తున్నాం ఏదైనా అనుకుంటే కొద్ది రోజులు చేశాక ఎక్స్పెక్ట్ చేస్తాం, నేను వాళ్ళకి ఇంత చేశాను కాబట్టి వాళ్ళు కూడా నాకు మళ్ళీ రిటర్న్ చెయ్యాలి అని. సపోజ్ ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్లోనే చూడండి, ఇప్పుడు ఎప్పుడు వైఫ్ ఏదైనా త్యాగం చేసి ఏదైనా చేసి హస్బెండ్ కొరకు అన్నీ చేస్తుంది అనుకోండి, ఏదో ఒక రోజు ఖచ్చితంగా అంటారు, తిను కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది, నేను నీకు ఇంత చేస్తున్నాను నువ్వు నాకేం చేస్తున్నావని. సో అక్కడ ఏంటి అంటే అదొక బిజినెస్ అయిపోయింది. సో నేను ఇచ్చాను కాబట్టి మీరు నాకు ఎంత ఇస్తున్నారు అని. బట్ రిలేషన్షిప్ ఈజ్ మోడ్ ఆఫ్ గివింగ్. అది మనం తీసుకోవడం కన్నా ఎక్కువగా మనం ఇవ్వడం అనేది ఉంటుంది రిలేషన్షిప్లో. ఎక్స్పెక్ట్ చేసి నేను ఎంత ఇచ్చానో అంత రిటర్న్ రావాలి అంటే అది రిలేషన్షిప్ కాదు. రిలేషన్స్లో ఎక్స్పెక్టింగ్ తగ్గించి, అంటే మనం ఇతరుల నుండి ఆశించడం కన్నా ఎక్కువగా ఇవ్వడం చేస్తూ ఉండాలి. మనం ఎంత అన్కండిషనల్గా ఇస్తూ ఉంటామో అంత ఆటోమేటిక్గా మనకు రిటర్న్ లభిస్తుంది. ఓకే, అంటే ఏది చేసినా ఇప్పుడు నేను ఇష్టపూర్వకంగా చేస్తున్నాను కాబట్టి నేను అక్కడ ఏది ఆశించకూడదు. ఎస్, అంటే మనము చేసే ముందు మనకి మనం ఆ కార్యం చేస్తున్నప్పుడు ప్రశ్నించుకోవాలి. సపోజ్ ఒక హస్బెండ్కి పిక్చర్కి వెళ్ళాలని ఉంది, వైఫ్కి ఇష్టం లేదు, వైఫ్ చాలా హెడేక్తో ఉంది, కానీ హస్బెండ్ ఏమో పిక్చర్కి వెళ్దాం అంటున్నారు. సో ఆ సమయంలో తను ఏమనుకుంటుంది, ఓకే తన ఇష్టం అనుసారంగా నేను పిక్చర్కి వెళ్తాను, తనకి నచ్చినట్లుగానే నేను ఉంటాను సరే అని తనేదో పెద్ద త్యాగం చేసినట్టుగా భావిస్తూ ఆయనకి అకంపెనీ చేస్తూ పిక్చర్కి వెళ్తుంది. పిక్చర్కి వెళ్ళి పిక్చర్ చూసి వచ్చిన తర్వాత కూడా వాట్ షీ ఫీల్స్ ఈజ్, నేను ఇంత చేశాక కూడా ఆయన సాటిస్ఫాక్షన్ లేదు, ఆయనలో ఆయనకి తృప్తిగా లేదు. ఎందుకు తృప్తిగా లేదు ఒకసారి మనం చూస్తే, తను పిక్చర్కి వెళ్తున్నంత సమయంలోను పిక్చర్ చూస్తున్నంత సమయంలోను ఏం ఆలోచిస్తూ ఉంటుంది, నాకు ఇష్టం లేకపోయినా వచ్చా, ఆయన సంతోషం కోసం వచ్చాను, ఇంకా తప్పదు కాబట్టి వచ్చా, ఒకవైపు నాకు తలనొప్పిగా ఉన్నా వచ్చాను, ఈ టైంలో నాకు ఎన్ని పనులు అయ్యేవో, ఈ టైంలో నేను ఎంత హ్యాపీగా రెస్ట్ తీసుకునేదాన్ని, అయినా తన కోసం వచ్చా. సో ఆల్ ద టైమ్ ఆమె రెడీ అవుతున్నప్పటి నుండి పిక్చర్ చూస్తూ ఆయనతో స్పెండ్ చేస్తున్నంత సమయం పూర్తిగా ఆ మొత్తం ప్రాసెస్లో అట్ ఎవ్రీ స్టెప్ తను నెగిటివ్ వైబ్రేషన్స్ని ఇస్తుంది. ఏమని అంటే నాకు ఇష్టం లేకున్నా నేను వచ్చాను, కానీ బయటికి మాత్రం తన ఇష్టమే నా ఇష్టం. సో మనం ఇక్కడ జడ్జి చేసుకోవడానికి కూడా ఏది మన అసలు విషయం అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ ఒకవైపేమో తన ఇష్టమే నా ఇష్టం అనుకుంటూ అకంపెనీ చేశారు, కానీ లోపల ఎలాంటి ఫీలింగ్ ఉంది, నాకు ఇష్టం లేకున్నా వచ్చాను. సో ఈ నెగిటివ్ వైబ్రేషన్ డెఫినెట్లీ ఆ వ్యక్తికి చేరుతుంది, అందుకే ఆ వ్యక్తి కూడా సాటిస్ఫైడ్గా ఉండడు.
అందుకని ఇలాంటివి ఏవైనా సందర్భాలు ఎదురైనప్పుడు ఇలాంటివి ఎలాగో చేస్తున్నారు, ఎలాగో అకంపెనీ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు ఇంటర్నల్ టాక్ మీకు మీరు, ఇది నేను ఎందుకు చేస్తున్నాను అంటే బికాస్ దిస్ రిలేషన్షిప్ మ్యాటర్స్, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ సంబంధము. సో నేను ఒకవేళ ఈ సంబంధంలో ఆయన కనుక సంతోషంగా ఉండకపోతే నేను కూడా సంతోషంగా ఉండను. కాబట్టి నా సంతోషం కొరకు నేను ఆయన సంతోషానికి సహకరిస్తున్నాను. ఓకే, అంటే ఫైనల్గా అల్టిమేట్ ఆన్సర్ నా గురించి నేను చేస్తున్నాను. ఇది ఎవరి కొరకో చేస్తున్నాను అనుకుంటే దానిలో మనం ఫుల్లీ ఇన్వాల్వ్ అయి చేయలేము. ఒకవేళ చేసినా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆశిస్తాం, నేను ఇంత చేశాను కదా ఇప్పటి వరకు, ఇప్పుడు మీరు నాకు చేయండి, నేను నిన్న మీతో వచ్చాను కదా ఇప్పుడు మీరు నాతో రండి. సో ఇలాంటివి ఏర్పడడంతో ఘర్షణలు, సమస్యలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. అందుకే సంబంధాల విషయంలో మనము కొంచెం ఇంటర్నల్గా చెక్ చేసుకుంటూ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం కన్నా యాక్సెప్ట్ చేస్తూ, సిచ్యుయేషన్ని యాక్సెప్ట్ చేస్తూ, అక్కడ మనం వాళ్ళకి ఇవ్వాల్సింది, చేయాల్సింది ఏదైతే చేస్తున్నామో అది మన కొరకే చేస్తున్నాము అనే ఆన్సర్ వచ్చేంత వరకు మనకి మనం మాట్లాడుకుంటూ ఆ కార్యాన్ని చేస్తే చాలా బాగా చేయగలుగుతాం. అయితే మీరు అన్నట్టు సమస్యలు కొంచెం తగ్గాలి అంటే ముందుగా అసలు ఎక్స్పెక్టేషన్ అనేది ఉండకూడదు. అంటే నేను నా ఇష్టపూర్వకంగా నేను చేస్తున్నాను అనేది ముందుగా మనం డిసైడ్, అంటే ఎదుటి వాళ్ళ పట్ల మనం శుభ భావన పెట్టుకోవడం అవసరమే. అంటే వాళ్ళు ఇలా ఉంటే బాగుండు అని మనం ఆలోచించడం, వాళ్ళ పట్ల పాజిటివ్గా థింక్ చేయడం అది ఓకే. కానీ మనం అనుకుంటున్నట్టుగానే జరగాలి, అలా జరగలేదు, కొంచెం తేడా వచ్చినా కూడా మనం బాధపడడం, కృంగిపోవడం, ఇది రాంగ్ అవుతుంది. అయితే కొన్నిసార్లు మీరు అన్నట్టు సంబంధాల్లో అహంకారం అడ్డొస్తూ ఉంటుంది. అంటే అది ఏ సంబంధం అయినా కానివ్వండి, ఒక తల్లి తండ్రి సంబంధం అయినా కానివ్వండి, లేకపోతే మీరు అన్నట్టు భార్యాభర్తల సంబంధం అయినా, పిల్లల సంబంధం అయినా, చాలా చోట్ల అంటే అహంకారం అనేది అడ్డుపడుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఎలాగా దూరం చేసుకోగలుగుతాం? అంటే అహంకారం ఏ విషయంలో అనేది మనము క్లారిఫై చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటి అంటే చదువు యొక్క అహంకారం ఉండొచ్చు, హోదా యొక్క అహంకారం ఉండొచ్చు, లేదా తనలో ఉన్నటువంటి ఏదైనా స్కిల్, టాలెంట్ విషయంలో ఈగో ఉండొచ్చు, లేకపోతే ఇది నాకే తెలుసు, నేను తప్ప ఎవరు చేయలేరు అనేటువంటి ఒక ఈగో ఉండొచ్చు, ఇతరులు నా పైన డిపెండ్ అయ్యారు కాబట్టి నేనే నేనే టాప్లో ఉన్నానని ఈగో ఉండొచ్చు. సో ఒక్కో రకంగా ఉండొచ్చు. ఏదేమైనా సరే అలాంటి అహంకారం ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి, సపోజ్ ఎవరైతే దానికి బాధితులుగా ఉన్నారో, ఆ విషయంలో బాధపడుతూ ఉన్నారో, ఎదుటి వాళ్ళు బాగా అహంకారంతో ఉన్నారు అని, అలాంటి వారు తన స్వమానంలో ఉంటే ఎదుటి వారి యొక్క అహంకారం ప్రభావం తన పైన పడదు. ఎప్పుడైనా దేని ప్రభావం అయినా మన పైన ఎప్పుడు పడుతుంది అంటే మనం లోగా ఉన్నప్పుడు. సపోజ్ మనం వాటర్ పోసామనుకోండి, ఎటువైపు డౌన్ ఉంటే, ఎటువైపు స్లోప్ ఉంటే అటువైపే వాటర్ వెళ్ళిపోతాయి. ఏదైనా వస్తువు మనం పడేసినప్పుడు కూడా ఎటువైపు లోగా డౌన్గా ఉంటే అటువైపే ఆ వస్తువు వెళ్ళి పడిపోతుంది. సేమ్ అలాగే ఒక వ్యక్తి కూడా ఎప్పుడైతే లో స్థితిలో ఉంటాడో అప్పుడే ఎదుటి వాళ్ళ యొక్క మాటల ప్రభావం తన పైన పడుతుంది. అంటే మన స్థితి హైగా ఉంటే ఎవరి మాటలు, ఎవరి బిహేవియర్ యొక్క ప్రభావం మన పైన పడదు. మన స్థితి డౌన్గా ఉన్నదానికి గుర్తు. అందుకని ఎప్పుడైనా ఎదుటి వాళ్ళ అహంకారంతో వ్యవహరిస్తున్నారు, దీనివల్ల నాకు ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటూ ఉన్నప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకోవాలి, నేను నా స్వమానంలో ఉన్నానా, నా సెల్ఫ్ రెస్పెక్ట్లో ఉన్నానా, నేను ఎవరిని అని అలా మనం ఆలోచిస్తూ ఉంటే మనకి వాళ్ళ యొక్క ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ యొక్క ప్రభావం మన పైన పడదు. అక్కడ మనం కూడా ఈగోయిస్టిక్గా బిహేవ్ చేయకుండా రెస్పెక్ట్ఫుల్గా ఉండగలుగుతాం. మన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్లో మనం ఉంటే మనం అందరికీ రెస్పెక్ట్ని కూడా ఇస్తూ మంచిగా నడుచుకోగలుగుతాం. మీరు అన్నట్టు ఈగోయిస్టిక్గా అంటే ఆ ప్రభావం మన పైన పడకుండా ఉండాలి అంటే స్వస్థితిలో ఉండడం చాలా అవసరం అన్నారు. అయితే ఈ స్వస్థితిని ఎప్పుడు మనం మెయింటైన్ చేయాలి అంటే ఎలాంటి అభ్యాసం చేయాలంటారు? దీనికోసం రాజయోగా మెడిటేషన్ బ్రహ్మకుమారీస్ ద్వారా నేర్పించబడుతుంది. దాంట్లో చాలా మంచి మంచి పాజిటివ్ థాట్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ పాజిటివ్ థాట్స్ని రోజు ప్రతి కార్యం చేస్తూ మనం మనసులో రివైజ్ చేసుకుంటూ ఉంటే ఒక విధంగా మనం మన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని రీగెయిన్ చేయగలుగుతాం. లైక్ నేను ఒక మహాన్ ఆత్మను, నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను, నేను పరమాత్మ యొక్క సంతానాన్ని, ఏ సమస్య అయినా కూడా నా యొక్క స్వస్థితి ముందు చిన్నది, స్వయం పరమాత్మ నా తోడున్నారు,
నేను సమస్యలన్నింటినీ విఘ్నాలన్నింటినీ సమాప్తం చేసే విఘ్న వినాశకుడిని. ఇలాంటి కొన్ని పాయింట్స్ మన మనస్సులో మనం రివైజ్ చేసుకుంటూ ఉంటే ఆ ఒక్కొక్క సంకల్పం మనం చేస్తూ ఉంటేనే మనలో ఆంతరికంగా చాలా శక్తి పెరుగుతుంది. కానీ దీనికోసం 7 days కోర్స్ ఏదైతే బ్రహ్మకుమారిస్ ద్వారా ఇవ్వబడుతుందో అది ఫాలో అవ్వడం చాలా అవసరము. ఆ 7 days కోర్స్లో ముందు బేసిక్స్ అన్నీ వింటారు, అంటే మనం ఎవరము ఏంటి అని. దాని ద్వారా రాజయోగ మెడిటేషన్ చేయగలుగుతారు. ఒకవేళ మెడిటేషన్ కోర్స్ కంప్లీట్గా తీసుకున్నటువంటి వాళ్ళు కూడా చేయాలి అంటే కేవలం పాజిటివ్ థింకింగ్ ద్వారా కూడా మనము మన ఆంతరికంగా పరివర్తన తీసుకురాగలుగుతాం. ఎందుకంటే చాలామంది ఇప్పటి వరకు మహానుభావులు ఎవరెవరినైతే చూసామో వాళ్ళెవరికి జ్ఞానంతో టచ్ లేకపోయినప్పటికీ సెల్ఫ్గా యాజ్ అ పర్సన్, యాజ్ అన్ ఇండివిజువల్ వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ళ యొక్క స్వమానాన్ని కాపాడుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ జ్ఞానం యొక్క సంపర్కంలో వచ్చినట్లయితే దాన్ని ఇంకా కరెక్ట్ వేలో యూజ్ చేయగలుగుతారు. ఇంకా ప్రాపర్గా యూజ్ చేస్తూ తన వరకే పరిమితం చేయకుండా తన ఫ్యామిలీ, సొసైటీ అన్నిటికీ కూడా అందించగలుగుతారు. ఈ విధంగా మన రిలేషన్స్ ఏవైతే మొత్తం ఒక నెట్వర్క్గా ఉన్నాయో, ఒక ఇండివిజువల్ లెవెల్ నుండి ఫ్యామిలీ, ఫ్యామిలీ నుండి సొసైటీ, సొసైటీ నుండి నేషన్, నేషన్ నుండి మొత్తం వరల్డ్, మొత్తం యూనివర్స్తో మన యొక్క కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం మనుషులతో ఉన్నవే కాదు, ప్రకృతితో మనకున్నటువంటి సంబంధం కూడా ఉంది. సో ప్రకృతితో, మనుషులతో, అన్నిటితో ఉన్నటువంటి సంబంధాలని మనం చాలా చక్కగా తీర్చిదిద్దగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లారిటీ వచ్చింది మాకు సంబంధాల్లో ఏ రకంగా సమస్యని దూరం చేసుకోవాలి అని. అక్కయ్య గారు, మీకు మా స్టూడియో తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. శాంతి. సంబంధాలు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం, కానీ అలాంటి సంబంధాల వల్ల వచ్చే సమస్యల్ని మనం ఎంతో పెద్దగా చూస్తూ ఉంటాం. కానీ ఆ సమస్యలు మనకు దూరం అవ్వాలి అంటే తప్పకుండా పాజిటివ్ థింకింగ్ అనేది మన జీవితంలో చాలా అవసరం. పాజిటివ్ థింకింగ్ మరి మనకి రాజయోగం ద్వారా ఖచ్చితంగా మన జీవితంలో పెంపొందించుకోవచ్చు. మరి అంతేకాకుండా స్వస్థితిలో స్థితి అవ్వడం కూడా సమస్యల నుంచి దూరం అవ్వడానికి ఒక పరిష్కారం. కాబట్టి ఈ రకంగా సంబంధాల్లో ఉన్నటువంటి సమస్యలను దూరం చేసుకొని సదా సంతోషమైన జీవితాన్ని అనుభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక చక్కని ఎపిసోడ్లో మీ ముందుంటాం. అప్పటి వరకు నమస్తే.